7వ వచనాన్ని చదువుకుందాము. దావీదు కీర్తన 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎవరిని రక్షిస్తాడంత దేవుడు? భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు ఉంచి కావలి ఉంచి వారిని రక్షించును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు నమ్మకమైన వాడు. అందుకని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దావీదు ద్వారాగా అక్కడ రచించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు భయం లేని వారు ఈ రోజున క్రైస్తవుల్లోనే కోకోలుగా ఉన్నారు. చాలా మంది క్రైస్తవుడు అంటే ఏదో మతం మార్చుకోవడం అనుకుంటారు. అది మతం మార్చుకోవడం కాదు, దేవుణ్ణి ధరించుకోవడం. ప్రైజ్ ది లార్డ్. క్రైస్తత్వము అనగా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడమే క్రైస్తవ బిడ్డలు అంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలని కాపలా ఉంచి వారిని రక్షించి అన్ని విషయములలో కృప చూపించి నడిపిస్తాను అంటున్నాడు. కానీ ఈ రోజున భయభక్తులు కలిగి మనం జీవించగలుగుతున్నామా? ఈ రోజున అది మీరు ఎంతైనా ఆలోచించాలి. ఇక్కడ కష్టం వచ్చినప్పుడేమో దేవుడా అంటారు, నాకు సహాయం చేయండి, నాకు కొరకు ప్రభువా నాకు మేలు చేయని. కష్ట దుఃఖములు వచ్చినప్పుడు దేవుడి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ రోజే దేవుడు కనబడతాడు. మిగతా రోజులు దేవుడిని మర్చిపోతున్నారు. అన్నీ బాగున్నప్పుడేమో దేవుడిని మర్చిపోతున్నాడు. కానీ కష్టము, దుఃఖము, బాధలు, శ్రమలు, ఎవరన్నా అనరాని మాటలు అనినప్పుడు అప్పుడేమో దేవుడు వస్తున్నాడు. దేవుడు కావాలి. అదేనా నేను ప్రభు ఆశిస్తుంది? ప్రభు ఏం ఆశిస్తున్నాడు? భయభక్తులు. ముందు దేవుడిని భయం ఉండాలి, తర్వాత నీకు భక్తి అనేది ఉండాలి. భక్తి ఎప్పుడైతే నీలో ఉంటుందో దేవుడు నీకు కాపలా ఉండి దేవదూతలకు నీకు రక్షణగా అన్ని విషయాల్లో కాపాడుతూ వస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గత దినాల్లో ఒక సహోదరికి కడుపులో ఒక క్యాన్సర్ గడ్డ వచ్చింది. రక్తం కూడా తక్కువ ఉందని చెప్పేశారు. చిలకలూరుపేట వెళ్ళారు, నర్సరావుపేట వెళ్ళారు, గుంటూరు వెళ్ళారు, ఒంగోలు కూడా వెళ్ళారు. దాదాపు 5-6 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నారు. ఆయనను ఏ డాక్టర్ చూసినా కానీ మీరు బ్రతకదనే మాట అంటున్నారు, కానీ బ్రతుకుద్దనే మాట ఎవరూ చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఎవరో ఒక నర్సు, ప్రార్థనకి వెళ్ళే బిడ్డ, ఒక నర్సు, ఒక సిస్టర్ వచ్చి, అమ్మా నువ్వు ఇన్ని హాస్పిటల్స్ తిరిగావు కదా, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో, ఆ దేవుడే నీకున్న వ్యాధిని మొత్తం తీసేస్తాడని ఆ తల్లి గారితో చెప్పేది. ఇది కొద్దిగా వినికిడిగా ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు. తర్వాత పడిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ మనసులో అనుకుంది, ప్రభువా నన్ను గాన ముట్టి బాగుపరిస్తే నేను నీకు సాక్షిగా బ్రతుకుతాను అని తన మనసులో అనుకుంది. కానీ పడిపోయింది. ఆ కార్లో వ్యాన్లో వేసుకొని, అంబులెన్స్లో వేసుకొని చక్కగా ఇంటికి తీసుకొచ్చేది. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అందరూ ఇంకేముంది రేపు ఎల్లుండో కార్యక్రమం అంతా చేద్దామని వాళ్ళ మనసులో అనుకుంటా వాళ్ళు వీళ్ళు ఇరుగు పొరుగు వారు బంధువులు తన చుట్టూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాట్లాడుకుంటున్న సందర్భాన దేవుడు తీర్మానం చేసుకుంది కదా హాస్పిటల్లో, అయ్యా నన్ను బాగుపరిస్తే నేను సాక్షిగా బ్రతుకుతాను అంది. కానీ ఇక్కడికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆడ చేసిన తీర్మానం తన ఇంటి దగ్గర నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు లేచి కూర్చుంది. అందరూ భయపడిపోయారు. ఏంటి చనిపోయింది కదా, డాక్టర్లు కూడా మరి తీసుకెళ్ళమన్నారు,
చివరి ఎక్కడో కొద్దిగా కొట్టుకుంటుంది నాడి, బ్రతకదని చెప్పారు. మరి ఎలా బ్రతికిందని చెప్పి వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు చేసుకున్న ఒక తీర్మానమే దేవుడు బాగుపరిచాడు. ఈ మధ్యకాలంలో నన్ను కూడా పిలిస్తేను, అన్నయ్య ఇలా జరిగింది నా జీవితంలో సాక్ష్యం అని తెలియపరచుకుంది. కొద్ది కాళ్ళు కూడా వాపులుగా ఉన్నాయి, కొద్ది నీరసంగా ఉంది, నా గురించి ప్రార్థన చేయని ప్రార్థన చేయించుకుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసి వచ్చాక ఆయన క్షేమంగా ఉంది, బ్రహ్మాండంగా లేచి తిరుగుతుంది. చెప్పండి గుడి దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. హల్లెలూయా. వారు ఎవరిని ఆశ్రయించిందంటే యేసయ్యని ఆశ్రయించింది, ప్రభువుని ఆశ్రయించింది, ప్రభువుని నమ్ముకుంది కనుక వారి పట్ల దేవుడు ముట్టి బాగుపరిచి స్వస్థపరిచాడు. ఈరోజు ఆరోగ్యవంతురాలుగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఎవరు మొదటి వారికి ఎవరి మీద భక్తి పెరిగింది? ఎవరి మీద భక్తి పెరుగుతుంది? దేవుడి మీద భక్తి పెంచుకుంది కనుక తన యొక్క జీవితాన్ని దేవుడు బాగుపరిచి మేలు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ భయభక్తులు గలవారి వారి చుట్టూ దేవదూతలు కాపలా ఉంచుతాను అంటున్నాడు. బైబిల్లో హిజ్కియా అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరండి? హిజ్కియా. హిజ్కియా ఒకప్పుడు నమ్మకస్తుడే, భక్తిపరుడే, చాలా నమ్మకమైన వాడు. అలాంటి నమ్మకస్తుడు కొన్ని సందర్భాలను బట్టి తన లోకంలో కొంతమంది సావాసంలో మనుషులు ఉంటారు కదండి, ఆ మనుషులు కలవడం వల్ల తన భక్తిని కాస్త కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఒక దైవజనుడు వచ్చి తనతో మాట్లాడి, నీ బ్రతుకుని, నీ స్థితిని మార్చుకొని ఇంటిని నిన్ను నువ్వు చక్కబెట్టుకోమనగానే అప్పటికప్పుడే విత్ సెకండ్ లోని తన ప్రవర్తనని మార్చుకొని దేవుడి వైపు తిప్పాడు కనుక తన యొక్క జీవితాన్ని దేవుడు బాగుపరిచి మేలు చేసి ఆయన సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి పట్ల ఉంటానంటున్నాడు దేవుడు? భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఉంటానంటున్నాడు. ఈ రోజున మనకు భయము భక్తి మీకు ఉందా? సేవకంతో అబద్ధాలు ఆడుతున్నారు, దేవునితో అబద్ధాలు ఆడుతున్నారు. మందిరానికి అమ్మ యాడికి వెళ్ళావు అంటే చిన్న పనుందని వెళ్ళానన్నయ్య, అర్జెంట్ మా బంధువులే వివాహం, వచ్చింది అదంతా బంధువులు లేదు, ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాడికి వెళ్ళావమ్మా ప్రార్థన రాలేదంటే, అదిగో మా బంధువులు వివాహం అనే దగ్గర బంధువులు అన్నయ్య, సొంత మా మేనమావ కొడుకే, అది ఏం లేదు, ఆ ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ కూర్చుంటారు. ఇవి అబద్ధాలు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో కూడా ఒకరు ఉన్నారు, అననీయ సఫీరా, వారు కూడా అబద్ధం ఆడేది. దేవుడికి చెందాల్సింది దేవుడికి చెందకుండా, దేవుడికి ఇవ్వాల్సిన కట్టడాలు దేవుడికి ఇవ్వకుండా వారు దాచిపెట్టుకొని దేవుని యొద్ద పరిశుద్ధాత్మ దేవుడి ఎదుట అబద్ధమాడారు. అబద్ధం ఆడేసరికి అక్కడికక్కడే వారు చనిపోయారు. ఈ వాక్యం పలుసార్లు హెచ్చరిస్తున్నా గాని వారు మారడం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం పలుసార్లు హెచ్చరిస్తున్నా కానీ తన ప్రవర్తన మార్చుకోవట్లేదు. ఈ మధ్యకాలంలో తల్లిగారు డింగో జ్వరం వచ్చింది. అమ్మా జ్వరం వచ్చిందా కదా, బాగుందా అని అడిగా. ఓ బాగైపోయింది అన్నయ్య, బ్రహ్మాండంగా ఉంది, క్షేమంగా అయిపోయింది, దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. తర్వాత రెండో రోజు ఫోన్ చేస్తే ఎక్కడున్నా అమ్మా అంటేను, అదిగో సంఘమిత్ర హాస్పిటల్లో ఉన్నాను అన్నయ్య అంటే ఏం చెప్తుంది? మా ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు ఆరోగ్యం కాస్త బాగాలేదనుకో, అన్నయ్య కొంత నీరసంగా ఉంది, కాస్త ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అంటే, అమ్మ ప్రార్థన చేస్తాను అన్నయ్య, లేదు చిన్న ప్రార్థన చేయని అడిగితే ప్రార్థన చేస్తాను, బ్రహ్మాండంగా ఉంది అని. తర్వాత రెండో రోజు ఎక్కడున్నామా ఆరోగ్యం బాగుందంటే, సంఘమిత్ర హాస్పిటల్లో ఉన్నాను అన్నయ్య. తెలుసా సంఘమిత్ర? డబ్బులు బాగా లాగుతారు ఇక్కడ, మామూలు కాదు.
ట్రీట్మెంట్ ఎలా పడుతుందో నాకు తెలియదు, కానీ అక్కడ మా సిస్టర్ అక్కడే చనిపోయింది, మా అక్కాయి. డబ్బు మాత్రం మామూలుగా లాగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏమంది దావీదు కీర్తనలో ఏమని మనతో మాట్లాడుతున్నాడంటే, భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించను. నిన్ను రక్షించే దేవుడే, నిన్ను కాపాడే దేవుడే. నీ స్థితి తెలుసు దేవుడికి, నీ ఆర్థిక పరిస్థితులు దేవుడికి తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసు. నువ్వు ఒక గొప్ప స్థితిలో ఉన్నావా, ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, లేమి స్థితిలో ఉన్నావా, లేమి కలిగి జీవిస్తున్నావా అని సర్వము దేవుడికి తెలుసు. కానీ నీవు ఎలా ఉండాలంటే దేవుడి దగ్గర భయభక్తులు కలిగి ఉండాలి. ఆ భయభక్తులు ఉండరు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి దావీదు కీర్తన 63వ అధ్యాయము